ప్రోత్సాహకాలు ఇద్దామని, అది కూడా మన ఆంధ్రలక్ష్మి గారు స్పాన్సర్తో, శేషమణి గారు వాళ్ళ కజిన్ అండి, ఇస్తున్నాం. ఒకసారి పిల్లల్ని తీసుకుని రావాల్సిందిగా మురళీ సార్. జేసీ చేతి మీదుగా స్టేట్ థర్డ్ ర్యాంక్ అంటే నాకే జోక్. చాలా కంగ్రాచులేషన్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ముందుకు చదువుకోవాలి. బాగా చదువుకుంటున్నాను. నేను ఈ బాబుకి నాకు 500 రూపీస్ చేస్తున్నాను. 500 రూపీస్ నాకు చేస్తాను. ఇప్పుడు పిల్లల్ని ఇలాగే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి చాలా మందిని ఇలాగే ఎవ్రీ ఇయర్ మేము కూడా మహిళా వాకర్స్ క్లబ్ తరఫున మేము ఇస్తున్నామండి స్కాలర్షిప్స్. అలాగే మేము ఏ కార్యక్రమం చేస్తామన్నా మురళి సార్ ఓకే మేడం తప్పకుండా చేయండి అంటారు. ఒకసారి మీ మాటలు. అందరికీ నమస్కారం. పెద్దలు చాలామంది ఉన్నారు. కాలాతీతం అయింది కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మహిళా వాకర్స్ క్లబ్ మాధవధార ప్రెసిడెంట్ లలితారెడ్డి గారు, అట్లాగే సెక్రటరీ లక్ష్మి గారు, అట్లాగే కోశాధికారి గారు, సత్యనాథం గారు, చంద్రమౌళి గారు, శుభా మేడం గారు, అట్లాగే ఇక్కడ హోమ్ వాకర్స్ మేడం గారు ప్రమీల గారు, వనితా వాకర్స్ క్లబ్ ప్రభా గారు, అట్లాగే ఇక్కడ కమల బైట్ గారు, మన ద్వారకానాథ్ గారు, అట్లాగే సత్యనారాయణ గారు, పేరు పేరున వీరందరికీ ఎందుకు ఇట్లా పేర్లు సమయం కాలాతీతం అయినప్పటికీ ఎందుకు ఇట్లా తలుచుకున్నామంటే, దైవం ఈ చల్లని సాయంత్రం ఇంత చక్కటి కార్యక్రమం దైవం వీరి రూపంలో పని చేస్తున్నారనేది మా గట్టి నమ్మకం. వీరు ఎంత పెద్దవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క, మనకి సినిమా భాషలో చెప్పాలంటే ఒక ఇండస్ట్రీ అంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీ. వీరు ప్రతి సంవత్సరం కూడా మహిళా వాకర్స్ క్లబ్ వారు మురళీ మాధవ్ విద్యాలయం మా స్కూల్లో 500 క్రాస్ అయినటువంటి పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి కూడాను క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు. అలా ఈ సంవత్సరం సాధారణంగా మనం ఎక్కడైనా సేవా కార్యక్రమాలు చేసేవారిని చూస్తే వారు ఏదో ఒక ప్రామిస్ చేస్తే మనం వెళ్ళి వారిని అడగాలి. కానీ ఇక్కడ మహిళా వాకర్స్ క్లబ్ వారి తాలూకా గొప్పతనం విశేషం ఏమిటంటే వాళ్ళే కోరుండి పిలిచి మేము ఇస్తామని చెప్పి ఎంత వేగంగా ఇస్తున్నారంటే, ఇట్లా యానివర్సరీ ఉందని చెప్పేసి మేమైతే మా భావన ఎట్లా ఉంటుందంటే, మా స్కూల్ని ఇట్లా సేవా కార్యక్రమం చేస్తాం, ఇది మా స్కూల్ అనుకుంటాం అని చెప్పి మాధవి మేడం గారు, శిరీష మేడం గారు వచ్చినప్పుడు ఈ మహిళా వాకర్స్ క్లబ్ మాధవధారకి 2 రెక్కలుగా పనిచేస్తున్నారు వారు. అట్లాగే వారి టీం చూసినట్టయితే చక్కటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి టీం మెంబర్స్ వారు కూడా అందరూ కూడా ఫ్యామిలీస్తో చక్కటి పొజిషన్స్లో వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీరందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.